అందరికీ నమస్కారం. నా పేరు వినోద్. ఈరోజు మనం ఏపీఎఫ్ కంపెనీ వారి గోల్డెన్ 3G గ్రాన్యూల్స్ గురించి తెలుసుకుందాం. గోల్డెన్ 3G గ్రాన్యూల్స్ అంటే పోషకాల సమ్మేళనం. ఇందులో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమవుతాయి. ఇది గత 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. మీలో ఎవరన్నా వాడి ఉంటే కామెంట్ చేయగలరు. ముఖ్యంగా వరిలో ఇది వేరు వ్యవస్థను బలపరిచి అధిక దుబ్బు మరియు పిలకలు రావడానికి దోహదపడుతుంది. గోల్డెన్ 3G గ్రాన్యూల్స్ ప్రభావం మొక్క మీద 20 రోజుల వరకు ఉంటుంది. ఈరోజు మనం గోల్డెన్ 3G గ్రాన్యూల్స్ గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్న రైతుల దగ్గరికి వెళ్తున్నాం. గోల్డెన్ 3G ద్వారా వారు పొందిన ప్రయోజనాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. మీ పేరు? రామారావు. ఎవరు అండి? ఇది లచ్చగూడెం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న? 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. 40 సంవత్సరాల నుంచి వేస్తారు. ఈ ప్రోడక్ట్ ఐడియా ఉందా మీకు? వేసినాం మేము. తోటకి వేసారా? ఎన్ని ఎకరాలు వేసారు లాస్ట్ ఇయర్? తోట 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలకు వేసారా కంప్లీట్? 3 ఎకరాలకు వేసిన. అంటే మీకు ఏమేమి ఫలితాలు అనిపించినాయి ఇది వేసుకోవడం వల్ల? తెగుళ్ళు వల్ల కొద్దిగా పర్వాలేదు అనిపించింది. వేసిన ఇది తోట వేసినప్పుడు వేస్తూనే ఉండే గులకలు వేస్తున్నా. టైకోడర్మా వేసినది కలిపి. మొక్కకు ఎదుగుదల అన్ని బాగానే ఉన్నాయి. పచ్చగా రావడం కానీ మంచిగా వస్తుంది. ఎదుగుదల ఉంది. తోటకు మెయిన్ గా తెగుళ్ళు వస్తాయి కదా, తెగుళ్ళని అయితే గట్టిగా తట్టుకుందని తట్టుకుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు చూసుకుంటే ఇది కొమ్మకులుడు బాగా వచ్చింది. కొమ్మకులుడు రాలే. కొమ్మకులుడు తట్టుకుందా? కొమ్మకులుడు తట్టుకుంది. తోటి రైతులకు మీరు ఏమని చెప్తారు? వేసుకోమని చెప్తాను. ఎవరికైనా చెప్పారా ఊర్లో? వేసి మాకు చూసి వేస్తూనే ఉండరు. ఏం వేస్తానో అడుగుతారు, వేసి చూసి వేస్తూనే ఉండరు. సరే, ఓకే అండి, మంచిది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? అబ్రాం అండి. అబ్రాం. ఊరు? లచ్చగూడెం. వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? నేను 10-15 సంవత్సరాలు అయిందండి. 10. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు సొంతం అయితే కొద్దిగా కానీ వ్యవసాయం కౌలుకి ఎక్కువ చేస్తాం. 12 ఎకరాలు 15 ఎకరాలు అలా చేస్తాం. ఏ పంటలు వేస్తారు? పత్తి వేస్తాం, వరి వేస్తాం, మిర్చి వేస్తాం, మొక్కజొన్న వేస్తాం. ఓకే. ఇది గోల్డెన్ 3G ప్రోడక్ట్ ఐడియా ఉందండి? వాడినామండి. పోయిన సంవత్సరం వాడినామండి. పోయిన సంవత్సరం వాడారు? అంతకుముందు సంవత్సరం వాడారు? అంతకుముందు అయితే పోరేడు గులికలు వాడేది. ఈ పోయిన సంవత్సరం మాకు ఈసారి అలవాటు అయిన కాడ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. వాడిను. వరి బాగుంది, పిలకలు బాగా వచ్చినాయి, మంచి కలర్ కూడా బాగుంది. అంటే ఎన్ని ఎకరాలకు వాడారు అందదా? మేము మొత్తం 4 ఎకరాలకు వాడాము. 4 ఎకరాలకు వాడారు. దిగుబడి ఏమన్నా పెరిగిందా మీకు అంతకు ముందుకు దీనికి? అంతకుముందు ఏరే రైతు చేసేది, అది మన చేతికి వచ్చినాక ఈ సంవత్సరం బాగా పెరిగిందా? అందదా ఎంత వచ్చిందండి ఎకరానికి? ఎకరానికి 40-45 దాకా వచ్చినాయి. 45 దాకా వచ్చింది. ఇది వాడడం వల్ల మీకు దుబ్బు ఎక్కువ రావడం కానీ వచ్చింది, రోగం తక్కువ వచ్చింది. పై మందులు కొట్టడం కూడా చాలా తక్కువ కొట్టాం. ఓన్లీ బలం కాళ్ళగా మందు కట్టలు కూడా వేయలేదు. ఈరే చల్లా మొత్తం కూడా మొత్తం అయిపోయిన దాకా కూడా ఈరే చల్లా. ఒక దమ్ములోనే డిఏపి వేసా, మొత్తం ఈరే చల్లా. నాకు 45 అట్టొచ్చింది ఎకరానికి. మన దమ్ములో కాకుండా రెండోసారి మందు కలిపేప్పుడు దీంట్లో కలిపి చల్లే అనమాట గులికలు. చల్లి వెళ్ళారా? ఇప్పుడు మనకు జిలుగుల ధర పెరిగింది కదా, దానికి ఆల్టర్నేటివ్ గా ఇది వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. దానివల్ల మనకి పొలంలో ఏమన్నా జింకు లోపాలు ఉండా ఏదన్నా మనకి వరి కూడా తేడా చూపిస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ తోటి రైతన్నలకు ఎవరికైనా చెప్పారా ఇట్లా? చెప్పినాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మొన్న సార్ వచ్చి కలిశాడు. మాకు ఎప్పుడు పెంట కట్టలు ఇచ్చే సార్ వచ్చి కలిశాడు. చెబుతూలేండి అన్న. మీరు వాడినందుకైతే 100% నాకైతే చాలా హ్యాపీగా. ఓకే, మంచిది. నమస్కారం అండి. మీ పేరు? అబ్దుల్. ఏ ఊరు ఇది? నిమ్మికల్. మీరు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? మేము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 40 సంవత్సరాల నుంచి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు సొంతమా లేకపోతే కౌలు? సొంతమేనా? మళ్ళీ కౌలు పడతారు. ఇంకా కౌలు వేరే పడతారు? కౌలు వేరే పడతాం. ఏ పంటలు వేస్తారు? మేము వరి పంట ఎక్కువ వేస్తాం. వరి పంట ఎక్కువ వేస్తాం. వరి ఇంకా వేరే ఇతర పంట? ఇక ఎక్కువ మామూలు పత్తి బాగా వేస్తాం. పత్తి బాగుంది. ఈ ఏరియాలో పత్తి, ఏరియాకేమో పొలాలు ఎక్కువ ఉంటాయి. ఇక మాకున్నది ఇక్కడ ఒక 500 ఎకరాలు ఉన్నాయి రేగళ్ళు. టోటల్ గా మా పత్తి అయ్యా. ఇక్కడ 300-400 ఎకరాలు పొలాలు ఉంటాయి ఇటు చెరువు కింద అట్లా. ఓకే. అదే గోల్డెన్ 3G గులికలు ఆడినాం. మీకు ఐడియా ఉంది అసలు గోల్డెన్ 3G అంటే? పేరు ఐడియా ఉంది? పేరు ఉంది కానీ పెద్ద నాకు ఆడలేదు. ఎర్ర సంచి అంటే గుర్తొస్తుంది.
ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతారు? మేము 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అదే ఆడుతూనే ఉన్నాం. ఇక అదే ఆడుతూ ఉంటాం. ఎట్లా అనిపించింది మీకు ప్రోడక్ట్? మంచిగానే అనిపించింది. అంటే ఇప్పుడు మీరు వాడినందుకు దిగుబడి అయితే పెరిగింది? మంచిగానే పెరిగింది, మంచిగా. అంటే లాస్ట్ గత ఒక 10 సార్లు వాడుంటారా? 15 సార్లు అన్నాం అన్నాం. దాదాపులా మేము 15 ఎకరాల దాకా చేస్తాం పొలం. ఇదే కవులు వాళ్ళు ఇది చేసి, ఇక మా పొలం అంటే 5 ఎకరాలే కానీ మేము ఎక్కువ కవులు చేస్తాం. వేరే వాళ్ళకు ఇంకా దున్నపోతాం. వాళ్ళు కూడా ఈ గుళికలు ఆడుతూనే ఉంటారు, ఇవి ఆడుతూనే ఉంటారు. వేరే వాడతారు, సూర్యాపేట పోయి తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక ఈ పద్ధతి బట్టి పోతుంటది. దిగుబడి అయితే మీకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వచ్చిందా? ఫలితం వస్తుంది, మంచిగా వస్తుంది. లాస్ట్ వన్ అది లోపలికైతే లేదు. మా పొలాలు అదే గుళికలు వేస్తే మాకు దెబ్బ తిన్నది ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. గుళికల వల్ల మాకు మంచిగా అనిపించింది. సరే అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? షేక్ యాకూబ్. షేక్ యాకూబ్. సేమ్ మీ ఇద్దరిది ఒకటే ఊరు? నెమ్మికల్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎంత ఉంది మీకు భూమి? సొంతం ఒక 8 ఉంది. ఓకే. కౌలు ఒక 5-10 చేస్తాం మొత్తం. 10. ఏ పంటలు వేస్తారు ఇక్కడ? ఎక్కువ వరే. మీరు కూడా చేసేది వరే. ఇప్పుడు గోల్డెన్ 3G ప్రోడక్ట్ అంటే అవగాహన ఉందా మీకు? వాడుతున్నాం. మా మామగారే ఖమ్మం, ఆయన ఇచ్చేది, ఆయన మాకు పరిచయం చేసిండు ఆ గుళికలు. అప్పటి నుంచి వాడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు మదర్ సార్ ఎప్పటి నుంచి ఇచ్చారు? అంటే 3 సంవత్సరాల నుంచి ఇచ్చారు కదా, తేడా ఏమైనా కనిపించిందా మీకు ప్రోడక్ట్? ఇంతకుముందు వేరే గుళికలు వాడేది, దానికి దీనికి చాలా బెటర్ తేడా ఉంది. అంటే ఎట్లా అనిపించింది మీకు? పిలక గానీ రోగ నిరోధక శక్తి ఏదైనా ద్వారా మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. ఓకే. మీరు మీ పక్కన పొలాలు వాడని ఉంటాయి కదా, వాడిన దానికి పిలకలలో ఏమైనా తేడా? నేనే మొత్తం వేయలే, ఒకసారి నమ్మలేం కదా దీన్ని అని, వేరేది కొంత వేసినా ఇది కొంత వేసినా దానికి చాలా బెటర్ తేడా అనిపించింది. చాలా బెటర్. దిగుబడిలో ఏమైనా మీకు వ్యత్యాసం అనిపించిందా? ఇంతకుముందు 4 పుట్లు పండడే కష్టంగా ఉండేది, మినిమం 5 పుట్లు తీసినాం. 5 పుట్లు అంటే అర్థం కాదు. 30 క్వింటాలు. 30 క్వింటాలు. ఓకే. ఇంతకుముందు 24-25 క్వింటాలు వచ్చితే కష్టంగా ఉండేది. అంటే ఎకరానికి దగ్గర 5 క్వింటాల దాకా పెరుగుతుంది మీకు అది దిగుబడి. ఓకే. మీరు తోటి రైతన్నలకు ఏం చెప్తారు? చెప్పినా చాలా మంది కూడా ఇప్పించినాం మ్యాక్సిమం. సరే అండి. ఇది ఏ ఊరే? దారేడు పనిమాడుతాండి. పడమడతాండ ఖమ్మం జిల్లా కిందకి వస్తుంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం. రూరల్ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందాదా? చేస్తున్నాం మేము 30-35 సంవత్సరాలు దాటి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మా సొంతం ఒక 3 ఎకరాలు. కౌలు ఎన్ని ఎకరాలు వేస్తారు? 2 ఎకరాలు చేసుకుంటాం. మొత్తం 5 ఎకరాలు వేస్తారు. ఏ పంటలు వేస్తారు? వరి, మిర్చి, పత్తి. పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న. ఈ సంవత్సరం ఏమేద్దాం అనుకుంటారు? ఈ సంవత్సరం పత్తి వేయట్లేదు, మిర్చి వేస్తాను. మిర్చి ఎత్తుర్రా ఈ సంవత్సరం? అందరు రైలు కూడా మీరు కాన్ఫిడెంట్ ఉన్నట్టున్నారుగా. ఇప్పుడు ఈ ఎర్ర సంచులు మనకు ఐడియా ఉన్నాయా? గోల్డెన్ 3G సంచులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతారు? నేను సార్ వచ్చిన కాడ నుంచి మొట్టమొదటి మన కాడ నుంచి ఇచ్చారు. ఒక 5 సంవత్సరాలు వేసుకోవచ్చా? ఇంకా ఎక్కువ వేసుకోవచ్చా? 5 సంవత్సరాలు. ఏ పంటలకు వాడిరు? మేము వరికి వాడినాం, మిర్చికి వాడినాం. మిర్చి కూడా వాడిరు. పత్తి కూడా అప్పుడప్పుడు మిగిలినప్పుడు. ఎట్లా అనిపించింది మిర్చి తోటలో మీకు? ఏం కనిపించింది? బాగానే రిజల్ట్ బాగా వచ్చింది. అంటే పచ్చగా కానీ మొక్క కొంచెం ఎదుగుదల ఎప్పుడు నలిపే ఉంటుంది. ఇది పంట ఏదైనా సరే, అది వరైనా సరే, మిర్చి అయినా సరే, పత్తి అయినా సరే, ఎప్పుడు నలిపిరేది అంటారు. ఈ తెగుళ్ళకి ఏమన్నా తట్టుకుందా? లాస్ట్ ఇయర్ కొమ్మకులుడు బాగా వచ్చింది కదా, మీకేమన్నా కొమ్మకులుడు ఎక్కువ అని ఎక్కువ అని అనిపించలేదా? దీనివల్ల తెగులు తట్టుకుంది అంటారు. చాలా వరకు నయం. నువ్వు నీ మాటలలో ఎట్లా అనిపించింది నీకు? బాగానే అనిపించింది. ఇది మాత్రమే పర్వాలేదు. సరే అన్న, ఓకే, మంచి. నమస్కారం అమ్మ. మీ పేరు? నా పేరు సుశీల. మీ పేరు? బిచ్చ. ఏ ఊరి కిందకి వస్తుంది? పొనాలతండ, అది ఖమ్మం జిల్లా కింద. ఖమ్మం జిల్లా కిందకి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యవసాయం? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏ పంటలు వేస్తారు? మిర్చి, పత్తి. ఇది ఎక్కువ వరి వేస్తాం కానీ తక్కువ, ఇది ఎక్కువ. ఈ ప్రోడక్ట్ అవగాహన ఉందా? ఈ సంచి మీకు గుర్తుందా? ఉంది. వాడారా? వాడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. సార్ ఇచ్చింది, ఇప్పుడు వాడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ వాడుతున్నారు.
ఏ పంటకు వాడుతున్నారు? మేము వరిలు వేస్తాం, మిర్చిలు వేస్తాం, పత్తిలు వేస్తాం. పత్తిలు కూడా వేస్తా. పత్తిలో కూడా వేస్తారు. ఈ ప్రోడక్ట్ దీని వల్ల మీకు ఏమేమి అనిపించింది? వేయడం వల్ల మీకు పంటలో ఏమనిపించింది? ఏంటిది? ఏరువులు మంచిగా వస్తుంది, ఏరువు కింద పురుగులు రానిదు, మంచిగా వాడకం వస్తుంది. వేస్తున్నాం మంచిగా నల్లగా చెట్టు నల్లగా వస్తుంది. చెట్టు నల్లగా వస్తుంది, మస్తు మంచిగా ఉంటది. మిర్చిలో కూడా వాడారా? లాస్ట్ ఇయర్ అందరికి ఇది మన కొమ్మకులుడు వచ్చింది కదా, మీకు ఏమన్నా ఉధృతి కొద్దిగా తక్కువ అవడం కానీ ఏదన్నా అట్లా అనిపించిందా? కొమ్మకులుడు వచ్చిందా రాలేదా? కొమ్మకులుడు రాలేదు అసలు. ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్? ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగింది అందాదా? 15 దాకా దిగింది. ఈసారి ఎత్తురా మిర్చి? తెచ్చిర్రా సీడ్? ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చింది, గత 10 సంవత్సరాలుగా వాడుతున్నారు, నచ్చింది. మీరు తోటి రైతులకు ఏం చెప్తాం అనుకుంటారు? అంటే మీకు ఇప్పుడు రోడ్ మీద మేమే అమ్ముతున్నాము, ఒక రైతు మీ పక్కన ఉన్నాడు, ఏం చెప్తారు? మంచిగా వాడుతున్నాం, మంచి మాకైతే మంచిగా ఉంది, మీరు కూడా తీసుకోండి అని అంటాం. సర్లేమ్మా మీకు మంచిగా ఎప్పటి నుంచి వాడుతున్నాం అంటే 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం అంటే సర్లేమ్మా అని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మీకు తెలిసిన రైతులకు కూడా ఎవరైనా ఉంటే సిఫార్సు చేయండి అమ్మా. సరే, ఓకే, థ్యాంక్స్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు వెంకటేశ్వర్లు, తడకమల్ల, ఖమ్మం జిల్లా. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఉన్నది ప్రస్తుతం 3 ఎకరాలే. 3 ఎకరాలు. మిగతాది కౌలు ఏమైనా వేస్తారా? కౌలే. ఏ పంటలు వేస్తారు మీరు? మేము వరి వేస్తాం, మొక్కజొన్న వేస్తాం, పత్తి వేస్తాం, తోట వేస్తాం. మీరు గుర్తుపట్టారా ఇది? జనరల్ గా మీరు మీ భాషలో ఎర్ర సంచి గులికలని పిలుచుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడారు? నేను 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కంటిన్యూస్ గా? ఒక పంటకు కాకపోతే ఒక పంట. 8 సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు అంటే మీకు గట్టిగా తెలిసి ఉంటుంది. అంటే మీరు పొందిన ఉపయోగాలు, మీకు ఏమేమి ప్రయోజనాలు కనిపించినాయి పత్తిలో? ఇప్పుడు మనకు పత్తి సీజన్ రాబోతుంది కదా, పత్తిలో మీకు కనిపించిన ప్రయోజనాలు ఏంటి? పత్తి కొద్దిగా ఎదుగుదల వచ్చింది. జనరల్గా ఇప్పుడు మీది సారవంతమైన భూమినా లేకపోతే కొంచెం బలం తక్కువైన భూమి? బలం తక్కువ భూమిలో కొద్దిగా మీకు ఎదుగుదల మంచిగా కనిపించింది. తెగుళ్ళు అట్టుకోవడం ఏదన్నా అట్లా మొక్క పచ్చగా అవడం ఏదన్నా గమనించారా? పచ్చగా వచ్చింది. వరిలో కూడా వాడారా? వరిలో కూడా. వరిలో మీకు ఏమనిపించింది? వరిలో కొద్దిగా పిలకలు వచ్చాయి. పిలకలు వచ్చి దిగుబడి ఏమన్నా పెరిగిందా? దిగుబడి కొంచెం పెరిగింది. అంటే మీరు 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ఏదో ఒక పంటకు ఏదో ఒక పసలకు వాడుకుంటుంటారు కదా, వానాకాలం కానీ ఎండాకాలం కానీ, వాడని కాలంలో మీకు ఏమైనా తేడా కొంచెం తగ్గింది? మీరు మీ తోటి రైతులకు ఏం చెప్తారు? మంచిగానే ఉందని చెప్తాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూసి చాలా మంది వాడుంటారు కదా? వాడుతూనే ఉన్నారు. సరే అండి, నమస్కారం అండి. ఇది ఏ ఊరు? గరడేపల్లి. ఖమ్మం జిల్లా కిందకి వస్తా? జిల్లా కింద. ఓకే, ఇది మీరందరూ రైతులేనా అండి? రైతులే. ఏ పంటలు వేస్తారు ఇక్కడ ముఖ్యంగా? మిర్చి, పత్తి ఎక్కువ. మిర్చి, పత్తి, 3. ఈ ప్రోడక్ట్ మీకు అవగాహన ఉందా? అప్పుడు వేసినాం కానీ మంచిగా ఉంది అప్పుడైతే. అంటే మీకు వేసినప్పుడు ఏమనిపించింది ఉపయోగం? గ్రోతింగ్ తోట నల్లగా అంతా ఉంటుంది, కొంచెం నలిపోతుంది అంతే. ఏ పంటకి వేస్తారు మీరు? మేము తోటకి ఎక్కువ వేస్తాం. మీరు తోటకి ఎక్కువ వేస్తారా? తోటలో మంచిగా నలుపు వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది. ఆర్గానిక్ గ్రోతేగా కంప్లీట్ గా మొత్తం నల్లగా ఉంటుంది, మందు మొత్తం నల్లగా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు కాపాడుతుంది నల్లగా? అందదా 4 రోజులు కాదా? నెల రోజుల దాకా నలుపు ఎరగకుండా కాపాడుతుంది. మీరు వేస్తారా అండి? దేనికి వేసారు మీరు? తోటకి వేసినాం. మీరు కూడా తోటకి వేసిర్రా? మీరు గత ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? 7 సంవత్సరాలతో వాడుతున్నాం. 7 సంవత్సరాల నుంచి వాడుతున్నారా? మీరు కూడా ఓన్లీ ఏది తోటకు? పత్తికేయరా? పత్తి ఓన్లీ తోటనే. లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళిందండి మీకు? అంటే ఈ నల్లి రాకముందు తోటకి ఎకరానికి 20 వెళ్ళేది, నల్లి వస్తుంది కానీ ఎకరానికి 15, 14, అది 10. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల అయితే దిగుబడి పెరుగుద్ది? దిగుబడి పెరిగింది కానీ మంచిగా ఉంటుంది, పర్వాలేదు. మీకు ఇంతవరకు అయితే ఏం నష్టం జరగలేదు ఈ ప్రోడక్ట్ వల్ల? వాడిన వాళ్ళు అందరూ ఒకసారి 2 సార్లు వేసిన, ఎక్కువ వేయలేదు మేము కూడా. అప్పుడు సార్ ఇస్తారు కాబట్టి మేము కూడా కిష్టయ్య గారు వాళ్ళు చూసి మేము కూడా వేసినాం. కలిసి వేస్తాం, మంచిగానే ఉంటుంది. సరే అండి, ఓకే, రైట్ అండి.